హలో అందరికీ. సో, ఈరోజైతే నా యూట్యూబ్ కమెంట్స్‌కి వీడియో రూపంలో రిప్లై ఇవ్వాలనుకుంటున్నానండి. సో, ఇక్కడైతే మంచిగా రిప్లై ఇచ్చి అవెందుకో నాకు ఆ క్వెషన్స్ అనేది అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే క్వెషన్స్ అనిపించాయి. అందుకే మీకు కూడా ఈ వీడియో అందరికీ యూజ్ అవ్వాలనేసి షేర్ చేస్తున్నానండి. ఎలాంటి లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే ఎంటర్ అయిపోతాం. టాపిక్‌లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా వీడియో ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలానే లాస్ట్ వరకు చూడండి. నచ్చితేనే షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఇప్పుడు చూడండి. ఇక్కడైతే చాలా వరకు నాకు లైక్ కమెంట్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఇక్కడ చూడండి. అక్క నైస్ అనేసి, అలానే నౌ ఐఎమ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ సిస్టర్ అనేసి, యూస్ఫుల్ ఇన్ఫో డియర్ అనేసి, ఈ విధంగా మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారండి నా దానికి. చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడుగుతున్నారు. మీకు కూడా ఏదైనా ఛానల్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్లో అడగండి. నేనైతే మీకు వెంటనే రిప్లై ఇస్తానండి. చూడండి. సింపుల్గా సౌమ్య బసవరాజ్ అనేసి ఒక అమ్మాయి అయితే నాకు ఇలా కమెంట్ చేసింది. డియర్ కుడ్ యూ ప్లీజ్ డూ వీడియోస్ అండ్ బిలో పాయింట్స్ అంటే సమ్ పాయింట్స్ అయితే తను అడిగిందనమాట. ఫస్ట్ వన్ ఏమి అంటే పబ్లిక్ వాచ్ అవర్స్ ఎందుకు లైక్ పబ్లిక్ వాచ్ అవర్స్ అంటే ఆన్ ట్యాబ్ కింద, అలానే లైక్ అనలిటిక్స్ ట్యాబ్ కింద. లైక్ 2 చోట్ల మనమైతే 365 డేస్ అయితే మనం గమనించొచ్చండి. అంటే 365 డేస్లో వాచ్ అవర్స్ అంటే ఎలా ఇంక్రీజ్ అవుతాయి, ఎలా డిక్రీజ్ అవుతాయి అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చి వైటీ స్టూడియోలో. అది ఎలా అనేది నేను రియాలిటీలోనే మీకు వీడియో రూపంలోనే చూపిస్తానండి. ఈ విధంగా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 365 డేస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇంగ్లీష్ క్యాలెండర్ లేకపోతే అలానే లైక్ ఫినాన్షియల్ ఇయర్ ప్రకారం వస్తాయి. ఇలా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా, అన్నిటికీ నేను కంప్లీట్గా రిప్లై ఇస్తానండి. ఇప్పుడైతే ఫస్ట్ వన్ అయితే చూద్దాము. అసలు ఫస్ట్ ఈ కమెంట్ అయితే చదవండి. డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ వాచ్ అవర్స్ ఇన్ 365 డేస్ అండర్ ఎర్న్ ట్యాబ్ అండ్ అనలిటిక్స్ ట్యాబ్ అనమాట. ఈ విధంగా అయితే మనకి నార్మల్గా అయితే లైక్ గుడ్ క్వశ్చన్ ఇది. నార్మల్గా కూడా మనకి ఇక్కడ వైటీ స్టూడియో ఓపెన్ చేస్తారంటే లైక్ 2 చోట్ల మనం చూడొచ్చు అండి. ఇక్కడ డాష్ బోర్డ్లో చూడొచ్చు, అలానే ఆన్ ట్యాబ్కి అంటే అర్న్ ఆప్షన్ కింద అయితే మనం చూడొచ్చు. అది ఎలా అనేది ఎందుకు తగ్గుతుంది అంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఎప్పుడు కూడా డాష్ బోర్డ్లో లాస్ట్ 28 డేస్లో మనకి ఎంతైతే వాచ్ టైం వచ్చి ఉంటుందో ఆ వాచ్ టైం అనేది ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. ఎప్పుడైతే 29th డేకి వస్తుందో ఆ రోజు అయితే వాచ్ టైం అనేది తగ్గుతుందండి. ఓకేనా. ఇక్కడైతే మీకు మెన్షన్ చేసి ఉంటారు. మీకు రియాలిటీలో నేను ఇప్పుడే వీడియోలో చూపిస్తాను ఎలా అనేది. అక్కడ వీడియోలోనే చూసేయండి. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న యాప్స్లో వైటీ స్టూడియో యాప్ అండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇది డాష్ బోర్డ్ అండి. కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, డాష్ బోర్డ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్లో చూడండి, ఇక్కడ రైట్ సైడ్ టాప్లో చూడండి. లాస్ట్ 28 డేస్ అని వాళ్ళు ఎగ్జాక్ట్గా మెన్షన్ చేస్తారు చూడండి. లాస్ట్ 28 డేస్లో ఇక్కడ మనకి వాచ్ టైం అనేది 208 ఉందండి. 208 ఉంది కదా, ఇదేమి అంటే మనకి లాస్ట్ 28 డేస్లో ఎంతైతే వాచ్ టైం ఉంటుందో అదండి. సమ్టైమ్స్ ఇది తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది అంటే ఎప్పుడైతే మనకి 29th డేకి రీచ్ అవుతుందో అప్పుడైతే తగ్గుతుంది. అలానే రీక్యాల్కులేట్ అవుతుంది. ఆ విధంగా ఒక సైకిల్ లాగా ఇది క్యాల్కులేట్ అవుతుందండి. ఎప్పుడు కూడా లాస్ట్ 28 డేస్ వరకు క్యాల్కులేట్ అవుతుంది. 29th డేకి మూవ్ అయినప్పుడు తగ్గుతుంది అన్నమాట. నెక్స్ట్ మీరు అర్న్ ఆప్షన్ పైన క్లిక్ చేశారు అంటే ఇక్కడ డాష్ బోర్డ్లో తగ్గిందనేసి ఎప్పుడు కూడా టెన్షన్ పడకండి. తగ్గినా ఎక్కినా ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకల్లా ఎగ్జాక్ట్గా ఉండాల్సింది ఇక్కడ ఆన్ ట్యాబ్లోనే అండి. చూడండి, అన్ ఆప్షన్ పైన క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ కింద చూడండి. ఎలిజిబిలిటీ కింద లైక్ లాస్ట్ 365 డేస్లో ఎంతైతే వాచ్ టైం ఉంటుందో అది ఇక్కడ క్యాల్కులేట్ అవుతుంది. ఎంత ఉంది నాకు లైక్ రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను కాబట్టి 282 ఉందన్నమాట. 280 వాచ్ అవర్ లైక్ 282 వాచ్ అవర్స్ అయితే నాకు క్యాల్కులేట్ అయ్యాయి. ఇక్కడైతే ఎప్పుడు కూడా డిక్రీజ్ అవ్వకూడదు, ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి. నెక్స్ట్ అనలిటిక్స్లోకి వచ్చారండి. ఇక్కడ చూడండి. వాచ్ టైం ఎంత ఉంది. డాష్ బోర్డు అనలిటిక్స్లో 2 కూడా సేమ్ అండి. 2 సేమ్. ఇక్కడ చూడండి, అక్కడ 208 ఉంది డాష్ బోర్డులో, అనలిటిక్స్లో కూడా 208 ఉంది. కాబట్టి ఇక్కడ ఏమి అంటే మన వీడియో కంటే ఏప్రిల్ 24 టు మే 21 అంటే ఈ 28 డేస్లో ఎంత వాచ్ టైం వచ్చింది అనేది మనం అనలిటిక్స్ ట్యాబ్లో చూసుకోవచ్చు. ఈ విధంగా అన్నమాట. ఇక్కడ లైక్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవుతుంది చూడండి. చెప్పాను కదా, ఒక్కొక్కసారి లైక్ వాచ్ టైం అనేది డాష్ బోర్డ్లో డిక్రీజ్ అవుతుంది కదా. ఈ విధంగా అనలిటిక్స్ ట్యాబ్లో చూపిస్తుంది చూడండి. లైక్ 28th డే అయితే చూడండి, ఇంక్రిమెంట్ టాప్లో ఉంది చూడండి. అప్ టు 28 డేస్ వరకు మాత్రమే క్యాల్కులేట్ అవుతుంది. డాష్ బోర్డ్ అనలిటిక్స్లో ఎప్పుడు కూడా వాచ్ టైం ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. మీకల్లా క్లారిటీగా ఉండాల్సింది అర్న్ ఆప్షన్లో మాత్రమే. అర్న్ ఆప్షన్లో ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉండాలండి వాచ్ అవర్స్ అనేది. చూడండి, నాకు ఒక వీడియోకి చూడండి 86 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఇది ఇక్కడ కరెక్ట్గా ఉండాల్సింది అర్న్ ఆప్షన్లో కానీ మీకు 365 డేస్ దగ్గర ఇంక్రిమెంట్ అవుతూ ఉంటే ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదండి. ఓకేనా.
సో నెక్స్ట్ కంటెంట్ కింద చూడండి. సో మనం ఎంత షార్ట్స్ కానీ వీడియోస్ ఎన్ని అప్లోడ్ చేసామనేది ఈ విధంగా అయితే మనము చూసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి సెకండ్ వన్ అన్నమాట. సో చూసారు కదా, ఎప్పుడూ కూడా ఇక్కడ వాచ్ టైం అనేది తగ్గుతుంది అంటే డాష్‌బోర్డ్‌లో మాత్రమే తగ్గుతుందండి. అన్ ఆప్షన్ కింద తగ్గదు. ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ ఏముందో చూద్దాం. ఇక్కడ ఈ డౌట్ చూడండి. సో ఈ కమెంట్ చూడండి. సో ఫర్ 365 డేస్ మానిటైజేషన్ ఈస్ కాలిక్యులేటెడ్ అకార్డింగ్ టు విచ్ క్యాలెండర్ అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ లేకపోతే ఫినాన్షియల్ ఇయర్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారని తను ఒక కమెంట్ ఇచ్చారండి. సో ఇక్కడ ఏమి అంటే 365 డేస్ అంటే 1 ఇయర్ అంటే 12 మంత్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, సో ఇప్పుడైతే నేను ఒక ఛానల్ని క్రియేట్ చేశాను. సో ఇదైతే చాలా వరకు డౌట్ ఉంటుందండి. సో ఏమి అంటే, సో నేను ఒక ఛానల్ని క్రియేట్ చేశాను. సో నాకు 1 ఇయర్లోనే 4000 వాచ్ అవర్స్ వచ్చేయాలి అని అనుకుంటారండి. సో 4000 వాచ్ అవర్స్ రాకపోతే నా ఛానల్ మానిటైజేషన్ అవ్వదా? సో ఇలాంటి డౌట్స్ చాలా వరకు అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. సో ఎప్పుడూ కూడా ఇప్పుడు చూడండి. సో జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఈరోజు నేను ఒక ఛానల్ని క్రియేట్ చేశానండి. సో ఈరోజు డేట్ ఎంత అనుకోండి. సో మే 14th అనుకుందాం. సో 14th మే 2025 అనుకుందాం. సో నేను ఎప్పుడు 14th మే 2024 అంటే 1 ఇయర్ అప్పుడు నేను ఒక ఛానల్ని ఈ డేట్కి 1 ఇయర్ అప్పుడు క్రియేట్ చేశాను అనుకోండి. సో ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది నేను ఛానల్ క్రియేట్ చేసి. బట్ నాకు ఈ రోజుకి 4000 వాచ్ అవర్స్ అయితే నాకు కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అవ్వలేదు కదా, సో మానిటైజేషన్ అవ్వదా అంటే అలా ఏం కాదండి. సో ఎలాంటి టెన్షన్ వద్దు. ఏమి అంటే 4000 వాచ్ అవర్స్ ఎప్పుడైతే సో ఇంకా 1 మంత్ తర్వాత నాకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయినా పర్లేదు. ఎందుకు అంటే యూట్యూబ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే, ఎప్పటికైతే మనకి 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి మనము మానిటైజేషన్స్కి ఎలిజిబుల్ అవుతామో అప్పటి నుంచి అండి. అంటే ఎప్పుడైతే మనము మానిటైజేషన్కి అప్లై చేస్తామో ఆ డేట్కి ముందు అంటే లాస్ట్ 365 డేస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారండి. ఓకేనా. సో ఈరోజు ఎంత 14th మే అన్నా కదా. సో టుమారో కండి 15th మే కల్లా నాకు 4000 వాచ్ అవర్స్ అనేది నేను రీచ్ అయిపోయాను అనుకోండి. సో 15th మే నుంచి సో లాస్ట్ ఇయర్ 15th మే వరకు సో లాస్ట్ 12 మంత్స్ అనేది యూట్యూబ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా. సో ఈ 12 మంత్స్లో ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయి, ఎంత సబ్స్క్రైబర్స్, ఎంత వ్యూస్ వచ్చాయి అనేది ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేస్తుందండి. ఓకేనా. సో 365 డేస్ అనేది ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్గా ఆర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలాంటిది ఎలాంటి సందేహం అవసరం లేదు. డౌట్ అయితే కరెక్టేనండి. ఎందుకు అంటే రెవెన్యూ జనరేషన్ అయితే సో అకార్డింగ్ టు ఫినాన్షియల్ ఇయర్ ప్రకారమే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ ఎక్కడ చూసినా కూడా ఫినాన్షియల్ ఇయర్ ప్రకారమే మనకైతే జనరేట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏమి అంటే యూట్యూబ్ యాజ్ యూజువల్ నార్మల్గా మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనం మానిటైజేషన్కి అప్లై చేస్తామో సో అప్లై చేసినప్పుడు లాస్ట్ 365 డేస్లో మనం ఎంత వాచ్ అవర్స్ వచ్చాయనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఈ విధంగా అయితే జరుగుతుందండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి కాపీరైట్స్ గురించి క్లారిటీగా అర్థం చేస్తాం. సో కాపీరైట్ అనేది చాలా ముఖ్యం అండి. వీడియోస్కి మనం చాలా కేర్ఫుల్గా తీయాలి మనం యూట్యూబ్లో. థర్డ్ కామెంట్ ఏముంది అంటే కాపీరైట్ గురించి అనమాట. సో ఎలానో కాపీరైట్ టాపిక్ వచ్చింది కదా మొత్తం అనమాట. సో 3 ఉన్నాయి. ఇక్కడ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాపీరైట్ అంటే ఏమి, సో కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏమి, కాపీరైట్ స్ట్రైక్, అలానే కమ్యూనిటీ స్ట్రైక్ అనమాట. ఈ 3 కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో అందరికీ కూడా అర్థమైనట్టు ఉంటుందండి. సో చూసేద్దాం. అసలు కాపీరైట్ అంటే ఏమి? సో కాపీరైట్లో మనకి 3 టైప్స్ ఉన్నాయండి. సో కాపీరైట్ క్లెయిమ్ ఒకటి, కాపీరైట్ స్ట్రైక్ ఒకటి, అలానే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్, ఇలా 3 టైప్స్ అయితే ఉన్నాయండి. సో నేనైతే ఇప్పుడు ఒక్కొక్కటి కూడా క్లారిటీగా చెప్తాను. సో చూడండి. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చి కాపీరైట్ క్లెయిమ్. సో కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏమి? సో కాపీరైట్ క్లెయిమ్ మనకి వీడియోస్కి వచ్చినప్పుడు మన వీడియో మన ఛానల్ అనేది మానిటైజ్ అవుతుందా? సో ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. అసలు కాపీరైట్ క్లెయిమ్ అనేది ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ మ్యూజిక్ అంటే ఏదైనా కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మూవీ నుంచి ఒక సాంగ్ కానీ మ్యూజిక్ కానీ మనం కానీ అది మన వీడియోస్కి యాడ్ చేస్తామంటే సో మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఇప్పుడు నేను ఒక వ్లాగ్ తీసానండి. సో ఏదైనా ఒక హౌస్కి సంబంధించి కానీ లేకపోతే ఒక టూర్కి సంబంధించి కానీ ఒక వ్లాగ్ తీసినప్పుడు అప్పుడు ఏదైనా ఫీల్ గుడ్ మ్యూజిక్ కానీ, సో ఏదైనా నాకు నచ్చిన రింగ్ టోన్ కానీ, సో ఏదైనా సాంగ్ కానీ నా వీడియోకి యాడ్ చేసినప్పుడు అప్పుడు కాపీరైట్ క్లెయిమ్ అనేది నాకు పడుతుంది. సో ఆ కాపీరైట్ క్లెయిమ్ అనేది ఎవరు ఇస్తారు అంటే సో ఆ మ్యూజిక్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కాపీరైట్ క్లెయిమ్ అనేది ఇస్తారన్నమాట. సో ఇప్పుడు చూడండి, మనకి చాలా వరకు మ్యూజిక్ ఛానల్స్ ఉన్నాయి. ఏది ఆదిత్య కావచ్చు, సో అలా అని టీ సిరీస్ కావచ్చు. సో ఇలా చాలా వరకు మ్యూజిక్ ఛానల్స్ ఉన్నాయి కదా. సో ఆ మ్యూజిక్ ఓనర్ అయితే సో నాకు ఈ కాపీరైట్ క్లెయిమ్ అనేది సెండ్ చేస్తారన్నమాట.
సో ఈ విధంగా కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తుంది. సో ఇది మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి అంటే, సో సమ్‌టైమ్స్ దీనివల్ల మనకి లైక్ డిసడ్వాంటేజ్ ఏమి అంటే, సో చూడండి ఇప్పుడు ఒక వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ పడింది అంటే, ఆ వీడియోకొచ్చే రెవెన్యూ అంటే చూడండి ఇప్పుడు ఒక వీడియోకి క్లెయిమ్ పడింది. ఆ వీడియోకి సో నాకు వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయండి. సో నియర్లీ 1,000,000 వ్యూస్ అనుకోండి. సో 1,000,000 వ్యూస్ అంటే నియర్లీ మనం ఎస్టిమేట్ చేస్తాం అమౌంట్ ఎంతొస్తుందో. సో చాలా మంచి రెవెన్యూ వస్తుంది కదా! ఆ రెవెన్యూ మొత్తం కూడా సో లైక్ ఆ మ్యూజిక్ ఓనర్‌కే వెళ్ళిపోతుందండి. ఓకేనా? సో నేనిక్కడ చేసిన మిస్టేక్ ఏమి? నేను ఒక లాగ్ చేశాను. ఆ లాగ్‌కి మ్యూజిక్ యాడ్ చేశాను. సో నా లాగ్‌కి వ్యూస్ బాగా వచ్చాయండి. సో నియర్లీ 1,000,000 వ్యూస్ వచ్చాయి. ఆ 1,000,000 వ్యూస్‌కి కూడా సో యూట్యూబ్ నాకి చాలా వరకు లైక్ ఎగ్జాంపుల్ 10,000 వచ్చిందనుకోండి. ఆ వీడియోకి నాకు ఒక 20,000 వచ్చిందనుకోండి. ఆ 20,000 అమౌంట్ మొత్తం కూడా ఆ మ్యూజిక్ ఓనర్‌కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా కాపీరైట్ క్లెయిమ్స్ అనేది పడుతున్నాయి కాబట్టి సో లైక్ ట్రై టు యూజ్ ద ఫ్రీ మ్యూజిక్ అనమాట. సో ఒకవేళ మీరు కంపల్సరీ తప్పదనుకుంటేనే మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ యాడ్ చేసుకోండి వీడియోస్‌కి. అదర్‌వైజ్ ట్రై టు స్టే అవే ఫ్రమ్ ద లైక్ సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ కొంచెం దూరంగా ఉండండి. ఎప్పుడు కూడా ఓన్ కంటెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సో ఇక్కడ లైక్ ఎప్పుడైతే మనం ఈ మ్యూజిక్ యూజ్ చేస్తామో ఈ మ్యూజిక్ ఓనరు కాపీరైట్ క్లెయిమ్స్ అనేది లైక్ వాళ్ళ మ్యూజిక్‌కి లైక్ 3 సెట్టింగ్స్ అనేది వాళ్ళు ఆన్ చేసుకుంటారండి. ఫస్ట్ వన్ ఏమి అంటే బ్లాక్ స్టేట్ అనమాట. ఇది లైక్ ఎలా అంటే ఎప్పుడైతే వాళ్ళ మ్యూజిక్‌ని బ్లాక్ స్టేట్‌లో పెడతారో సో ఆ మ్యూజిక్ అనేది ఎవ్వరు కూడా యూజ్ చేయడానికి లేదు. సో నెక్స్ట్ వన్ వచ్చి ట్రాక్ స్టేట్ అండి. సో ట్రాక్ స్టేట్ ఏమి అంటే సో ఎప్పుడైతే మనము వాళ్ళు ట్రాక్ స్టేట్‌లో పెట్టిన మ్యూజిక్ మనం యూజ్ చేసినప్పుడు మన డేటా మొత్తం కూడా సో అనలిటిక్స్‌లో ఉన్న డేటా మొత్తం కూడా వాళ్ళకెళ్ళిపోతుంది. సో ఈ సాంగ్ ఎక్కడెక్కడ యూజ్ చేసాము, ఏ క్లిప్స్‌లో యూజ్ చేసామని కంప్లీట్ డేటా మొత్తం కూడా ఆ మ్యూజిక్ ఓనర్‌కైతే వెళ్ళిపోతుందండి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లాక్ స్టేట్ నెక్స్ట్ ట్రాక్ స్టేట్‌లో ఉన్న లైక్ ఈ సెట్టింగ్స్ వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ అయితే ఉండదండి. సో మ్యూజిక్ ఓనర్ ఉంటారు కదా! వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ అయితే ఉండదు. థర్డ్ వన్ వచ్చి మోనటైజ్ స్టేట్. ఇదేమి అంటే సో ఎప్పుడైతే మనం ఒక మ్యూజిక్‌ని యూజ్ చేసినప్పుడు లైక్ మనకి కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. కాపీరైట్ క్లెయిమ్ ఏ వీడియోకైతే పడుతుందో ఆ వీడియోకి యూట్యూబ్ వాళ్ళిచ్చే యాడ్స్ అలానే వ్యూస్ వల్ల వచ్చే రెవెన్యూ మొత్తం అయితే యాడ్స్ వల్ల వచ్చే రెవెన్యూ అలానే వ్యూస్ వల్ల వచ్చే రెవెన్యూ మొత్తం కూడా ఆ మ్యూజిక్ కంపెనీ ఓనర్‌కి అయితే వెళ్ళిపోతుందండి. సో ఓకేనా? సో ఇది ఒక డిసడ్వాంటేజే కదా మనకి. మనము మంచిగా వ్లాగ్ అప్లోడ్ చేసి సో ఏదైనా ఒక మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల మంచిగా వ్యూస్ వచ్చి మంచిగా యాడ్స్ పడి లైక్ రెవెన్యూ బాగా జనరేట్ అయింది. బట్ కాపీరైట్ క్లెయిమ్ పడడం వల్ల కంప్లీట్‌గా ఆ రెవెన్యూ మొత్తం కూడా లైక్ ఆ మ్యూజిక్ ఓనర్‌కి వెళ్ళిపోయిందండి. సో ఎంత బాధగా ఉంటుంది కదా! సో కాబట్టి దయచేసి మ్యూజిక్ యూజ్ చేయకుండా మ్యూజిక్‌ని అవాయిడ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి లైక్ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారండి. సో ఏమి అంటే కాపీరైట్ క్లెయిమ్ పడ్డా లైక్ కాపీరైట్ క్లెయిమ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా సో 50-50 తీసుకుంటారనమాట. సో మ్యూజిక్ ఓనర్ 50% తీసుకొని సో మనకి 50% ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం కష్టపడి యూట్యూబ్ వీడియో ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేస్తాం కదా! సో కొంతమంది లైక్ సెల్ఫ్ సాటిస్ఫాక్షనే కాకుండా సో అవతల వాళ్ళ గురించి కూడా ఆలోచించి సో 50-50 అయితే ఇచ్చేవాళ్ళు తక్కువ ఉంటారండి. సో అంత రిస్క్ ఎందుకండి? కాపీరైట్ క్లెయిమ్ పడకుండా మనం చూసుకున్నాము అంటే మన ఛానల్ హ్యాపీగా బాగుంటుంది. సో మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. సో కాపీరైట్ క్లెయిమ్ పడినప్పుడు మనకి మానిటైజేషన్ లైక్ మన ఛానల్‌కి మానిటైజేషన్ అవుతుందా అంటే అవుతుందండి. సో ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఒక లైక్ ఓన్ కంటెంట్ యూజ్ చేసుంటామో సో ఇప్పుడు చూడండి నా ఛానలే తీసుకోండి. సో నా ఛానల్ లైక్ నియర్లీ చాలా వీడియోస్ ఉన్నాయి కదా! లైక్ యూట్యూబ్ లైక్ పేమెంట్ ఎంత ఉండొచ్చు మనకు లైక్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి వీడియోస్ అయితే నా ఓన్ కంటెంటే నేను అప్లోడ్ చేశానండి. సో లైక్ ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి కాపీరైట్ క్లెయిమ్స్ అయితే రాలేదు కాబట్టి సో ప్రస్తుతానికి అయితే నేను సేఫ్ అనమాట. సో ఈ విధంగా ఎవరైతే ఓన్ కంటెంట్ ఇస్తూ ఉంటారో సో వాళ్ళకి లైక్ ఎవరైనా చూద్దాం లైక్ వాళ్ళు ఓన్ కంటెంట్ ఏదైనా ఒక ఛానల్లో క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి. సో వాళ్ళకి ఏదైనా బై మిస్టేక్ ఏదైనా మ్యూజిక్ అప్లోడ్ చేసినప్పుడు కాపీరైట్ క్లెయిమ్ పడింది అనుకోండి. అలాంటి వాళ్ళని లైక్ యూట్యూబ్ అనేది హెల్ప్ చేస్తుంది. అంటే జస్ట్ ఆ క్లిప్ మాత్రం రిమూవ్ చేసేగా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేస్తుందనమాట. కానీ అదే పనిగా లైక్ యూట్యూబ్ వీడియోస్‌కి వేరే మ్యూజిక్ లైక్ యాడ్ చేస్తూ మీరు కానీ అప్లోడ్ చేశారు అంటే యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదండి అలాంటివన్నీ. సో మానిటైజేషన్ ఇష్యూ అనేది లైక్ అలాంటప్పుడు రావచ్చు కాబట్టి దయచేసి మ్యూజిక్ వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వీడియో అయితే ఎప్పుడైతే ఎడిట్ చేస్తారో అప్పుడు. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ వన్ అనమాట. సో సెకండ్ వన్ ఏమి అంటే ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏమో చూద్దామండి. సో ఇంతవరకు మనము క్లెయిమ్ చెప్పుకున్నాం. క్లెయిమ్ అంటే ఓన్లీ మ్యూజిక్ మాత్రం మన వీడియోస్‌కి యాడ్ చేసినప్పుడు కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఎప్పుడైతే మనము
యూట్యూబ్ నుంచి సేమ్ వీడియో ప్లస్ ఆడియో డౌన్లోడ్ చేసి, అంటే వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసి మన వీడియోస్‌కి ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో దాన్ని కాపీరైట్ స్ట్రైక్ అంటారండి. ఓకేనా. సో ఈ కాపీరైట్ స్ట్రైక్ ఒక్కసారి పడింది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అండి. సో ఎందుకు అంటే ఒకసారి కాపీరైట్ స్ట్రైక్ పడిందంటే మనకి 30 డేస్ టైం ఉంటుందండి. సో ఆ 30 డేస్ టైంలో మనల్ని మనం రెక్టిఫై చేసుకోవాలంటే బై మిస్టేక్ మేము ఇలా చేసామండి. సో నెక్స్ట్ టైం మేము ఈ మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకుంటాము అనేసి మనం జస్ట్ ఒక యాక్సెప్టెన్స్ లెటర్ లాగా మనం వాళ్ళకి లైక్ అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అన్నమాట. సో అప్పుడు యూట్యూబ్ అనేది మనకి లైక్ హెల్ప్ చేస్తుందనమాట. ఒకవేళ సెకండ్ టైం మళ్ళీ సో ఆ 30 డేస్ తర్వాత సెకండ్ టైం మళ్ళీ సేమ్ మనం కానీ రిపీట్ చేసాము అనుకోండి. సో అలానే మనం లైక్ వేరే వాళ్ళ వీడియోస్ ప్లస్ ఆడియో 2 డౌన్లోడ్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసాము అనుకోండి. సెకండ్ టైం కూడా సో నెక్స్ట్ 90 డేస్ మనకు ఛాన్స్ ఇస్తుందండి. సో ఆ 90 డేస్ మళ్ళీ లైక్ సెకండ్ టైం మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ పడి 90 డేస్ మనకి టైం ఇస్తుందనమాట. సో ఈ 90 డేస్లో కూడా లైక్ మనము లైక్ బై మిస్టేక్ మేము మళ్ళీ సెకండ్ టైం అప్లోడ్ చేసేసామండి ఈసారి. సో ప్లీజ్ ట్రై టు హెల్ప్ అస్ అనేసి లైక్ అడిగాము అంటే సో సెకండ్ టైం కూడా హెల్ప్ చేస్తారు. ఒకవేళ థర్డ్ టైం కానీ కాపీరైట్ స్ట్రైక్ పడింది అంటే ఇంకా ఎలాంటి మనకి అసలు ఇంకా మర్చిపోవాలి ఛానల్ని. సో మానిటైజేషన్ కూడా అవ్వకపోవచ్చు చాలా వరకు అయితే. సో అలాంటప్పుడు సో కంప్లీట్గా మానిటైజేషన్ ఇష్యూసే వస్తాయి. సో ఛానల్ని కూడా మీరు కంప్లీట్గా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కాపీరైట్ స్ట్రైక్ అనేది థర్డ్ టైం వరకు పడేలా చూసుకోకండి. ఓకేనా. సో లైక్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ లైక్ 1 or 2 టైమ్స్ కాపీరైట్ స్ట్రైక్ పడినప్పుడే మిమ్మల్ని మీరు లైక్ సేవ్ చేసుకోండి. థర్డ్ టైం పడిందంటే కొంచెం ఇష్యూస్ అవుతాయి కాబట్టి సో అంతవరకు తెచ్చుకోకండి. నెక్స్ట్ వచ్చి కమ్యూనిటీ స్ట్రైక్. సో కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అండి. సో ఇక్కడ ఏమి అంటే మనకి యూట్యూబ్ గైడ్లైన్స్లో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయండి. సో ఇలాంటి వీడియోస్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాలనేసి. సో కొన్ని ఏమి అంటే లైక్ డేంజర్ వీడియోస్ అంట, లైక్ ఏదైనా బ్లడ్ వచ్చినట్లు వీడియో చేయడం కానీ, సో అలానే ఎవరినైనా లైక్ చంపుతూ వీడియో చేయడం కానీ, సో ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, కొన్ని డేంజర్ లైక్ క్రియాలిటీ వీడియోస్ ఉంటాయి కదా, అలాంటివి యూట్యూబ్ ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయదు కాబట్టి సో అలాంటి ఎవరైనా లైక్ హింసిస్తున్నట్లు కానీ, సో అలాంటి ఎవరినైనా కొడుతున్నట్లు కానీ, సో ఈ విధంగా అనమాట. సో అంటే కొంచెం లైక్ హింసకు సంబంధించినవి అలాంటివి యూట్యూబ్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు కాబట్టి అలాంటప్పుడు మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది పడుతుంది. సో లైక్ ఇలాంటివి ఎవరు కూడా చేయం కాబట్టి సో ట్రై టు ఎవరికి అర్థమైంది అనుకున్నాను. సో ఫైనల్గా ఎస్సీఓ గురించి ఇంకో కమెంట్ అడిగిందండి. సో ఆమె సో ఎస్సీఓ గురించి ఆల్రెడీ నేను ఒక కంప్లీట్గా తీసాను. ఎప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఎస్సీఓ కానీ పర్ఫెక్ట్గా ఉన్నిందంటే కంపల్సరీ మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ బాగా ఉంటాయి, ఛానల్కి గ్రోత్ కూడా బాగుంటుంది. కాబట్టి సో ఎస్సీఓ ఎలా అప్లై చేయాలి మీ వీడియోస్ కానీ నేను ఒక కంప్లీట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సో ఆ లింక్ అయితే నేను లైక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో చూసేయండి. ఆల్ ద బెస్ట్.